సర్వాంతర్యామి, సర్వత్రా వ్యాపించి ఉండి రక్షకుడుగా ఉండే భగవంతుడు లక్ష్మీ నృసింహుడు అని పురాణములన్నీ చెప్పాయి. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ. నృసింహస్వామి యొక్క ఆవిర్భావమే చాలా గొప్ప అద్భుతమైన ఆవిర్భావం. ఏ అవతారములో లేని ఒక ప్రత్యేకత వైలక్షణ్యము కలిగినటువంటి అవతారం నృసింహావతారం. ఒక్కొక్క అవతారం భగవంతుని యొక్క ఒక్కొక్క గుణాన్ని ప్రకాశింపచేసింది అని పెద్దలంతా వ్యాఖ్యానిస్తారు. అలాంటప్పుడు నృసింహస్వామి యొక్క అవతారానికి సంబంధించి ఏ గుణం ప్రకాశిస్తోంది అని పెద్దలు వ్యాఖ్యానిస్తూ వాత్సల్యము అనే గుణం ప్రకాశిస్తోంది అని ప్రకటించారు. వాత్సల్యం అంటే వత్సం అంటే దూడ, వత్సానికి సంబంధించింది వాత్సం. అంటే ఒక ఆవు ప్రసవిస్తే కనుక అప్పుడే దూడ పుడుతుంది. ఆ దూడ ఎలా పుడుతుంది? మావితో పుడుతుంది. పైన రకరకాల మలినములన్నీ ఉంటాయి. పుట్టిన దూడకి వత్స అని పేరు. ఆ దూడ మీద ఉండేటువంటి మాలిన్యములకు వాత్సం అని పేరు. ఆ వాత్సం లాతీతి వాత్సల అంటారు. అంటే అర్థం, ఆవు తనకు అప్పుడే పుట్టిన బిడ్డ మీద ఉండే మాలిన్యాన్ని తనకు తానే నాల్కతో నాకి, అది చాలా అనారోగ్యమని తెలుసు ఆవుకి, కానీ పిల్లను కాపాడుకోవాలి, తనకు పుట్టినటువంటి ఆ దూడని కాపాడుకోవడం కోసమని దానిపైన ఉండే మాలిన్యమును తానే నాకి, అది తనకి ప్రమాదమని తెలిసినా కూడా దూడ బతకడమే లక్ష్యంగా ఆవు చూపించే అనురాగానికి వాత్సల్యము అని పేరు. అంటే అర్థం, ఎవరినైతే రక్షించదలుచుకున్నాడో ఆ రక్షించదలిచినటువంటి ఆ వ్యక్తి యొక్క గుణములను కానీ దోషములను కానీ ఏమీ చూడకుండా దోషైక భోగ్యుడై భగవంతుడు ప్రకటించే ఒక అద్భుతమైన గుణాన్ని వాత్సల్యము అని అంటారు. అలాంటి వాత్సల్యానికి ప్రతీక ఎవరు అంటే నృసింహస్వామి. వాత్సల్యాత్ అని అంటారు. ఎవరు దానికి సాక్ష్యం? భగవంతుడు ఈయనే అని చెప్పడానికి పురాణములన్నీ బాగా ఆపోషణ పడితే 6 సాక్షులు దొరికారండి. 6 ఎవరు? ప్రహ్లాదశ్చ, విభీషణశ్చ, కరిరాట్, పాంచాలి, అహల్యా, ధ్రువః. ఏతే భవన్ సాక్షిణః. వీళ్ళు 6 గుణములకు ప్రతీక. వాత్సల్యాత్ ప్రహ్లాదః. చిన్న పిల్లవాడు, 6-7 ఏళ్ల పిల్లవాడు, అతడేదో మాట్లాడితే ఆ మాట్లాడిన పిల్లవాడి యొక్క మాట నిజం చేయడం కోసం కదా భగవంతుడు అవతరించాడు. ఎక్కడ ఉంటాడు నీ హరి అని అడిగాడు వాడి నాన్నగారు. హిరణ్యకశిపుడు. అంతటా ఉంటాడు అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఉంటాడా? అదిగో ఆ గోడ మీద ఉంటాడా? ఆ స్తంభంలో ఉంటాడా? లేదా ఈ పక్క చెట్లలో ఉంటాడా? ఇలా అడుగుతూ ఉంటే ఎందుకనన్నా ఇలా అడుగుతావు? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన నందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అనుకోక్కర్లేదు, ఎక్కడైనా తాను ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనే ప్రశ్నకి తావు లేకుండా ఇందుగలడు అందులేడని సందేహమే వలదు చక్రి సర్వోపగతుండు, అంతటా ఉంటాడు. మరి చూస్తే కదా కనిపిస్తాడు. అప్పుడు ఏమనాలి పోతన గారు? కంటే అనాలి తప్ప వింటే అంటారా? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని కంటే అనాలా వింటే అనాలా? ఎప్పుడైనా ఒక దేవుడు కనిపించాలంటే కళ్ళతో కనిపించాలి కానీ చెవులతో కనిపిస్తాడా? మరి పోతనగా తెలియకుండానే చెప్పారా?
అందందే కలడు దానవాగ్రని వింటే. ఎందుకు వినాలో, ఎలా వింటే కనిపిస్తాడో భగవంతుని యొక్క దర్శనమైన తర్వాత మనం చెప్పుకుందాం.